ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా శుభాభివందనాలు. మరము ఈ యొక్క లెంటు మాసంలో ఈరోజు పునరుద్ధాన దినముగా పరిగణిస్తాము. ఈ పరిశుద్ధ దినములో ఈ యొక్క చివరి దినము. అనేక అంశముల మీద ఈ యొక్క లెంట్ సీజన్లో మనం ధ్యానించి ఉంటున్నాము. రేపటి నుంచి యేసు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినాలు ఏ రీతిగా ఈ లోకంలో స్పెండ్ చేసి ఉంటున్నాడు, ఎవరెవరికి కనపడ్డాడో వాటి మీద మనం ధ్యానించినాము. నేటి దినం కొరకు మనందరం కూడా మీకు పెద్ద బైబిల్ ఉన్న ఎడల మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7లోని మొదటి పార్ట్ చదువుకుందామండి. మత్తయి సువార్త 28, 6, 7. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. He is not here, he has risen, just as he said. Come and see the place where he lay. Then go quickly and tell his disciples, he has risen from the dead. Praise the Lord. ఇది పునరుద్ధానం యొక్క మొదటి సందేశంగా మనం పరిగణించవచ్చండి. విశ్వాసపాత్రులైనటువంటి స్త్రీలు ఒక ఊహించినటువంటి సత్యాన్ని వాళ్ళు ఇక్కడ ఎదుర్కోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఫెయిత్ఫుల్ ఉమెన్ ఎన్కౌంటర్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రూత్. యేసు యొక్క ప్రత్యేకమైనటువంటి పునరుద్ధానము, జీసస్ యూనిక్ రిజరెక్షన్, ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది. బైబిల్లో కొంతమంది చనిపోయినటువంటి వారు ఉంటున్నారు. లాజరస్, అంతేకాక లాజరు, లేకపోతే పాత నిబంధనలో ఆ పేద విధవరాలి కుమారుడు, ఇట్లాగా వారు చనిపోయారు కానీ తిరిగి లేగిచారు కానీ మరలా వారు చనిపోయి ఉంటున్నారు. కానీ మన యొక్క యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటిది, ఆయన పునరుద్ధానుడు అనేటువంటి వాడు, మరలా చనిపోలేదు. మృతుల నుండి తిరిగి తీసుకురాబడిన మొదటి వ్యక్తి కాదు. నాట్ ద ఫస్ట్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్. ఆయనే మొదటి పునరుద్ధానము. మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, హీ ఈజ్ ద ఫస్ట్ రిజరెక్టెడ్, పునరుద్ధానుడు అయినటువంటి మొట్టమొదటి వాడు. తర్వాత ఆ వరుసలోనే క్రీస్తులందరూ మృతులైనటువంటి వారు, తర్వాత అనేకులు కూడా ఆ పునరుద్ధాన అనుభవం పొందుతారు. యేసు ప్రభువారు అన్నాడు, నేనే పునరుద్ధానము, ఐ ఆమ్ ద రిజరెక్షన్. కొనసాగింపు పాలన, కంటిన్యూడ్ రెయిన్. యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు. ప్రియులారా, యేసు ప్రభువారు ఆ అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం, మొదటి అధ్యాయంలో అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణం అవ్వటం చూస్తున్నాం. జీసస్ అసెండెడ్ ఇంటు హెవెన్. పూర్తిగా మనిషి మరియు పూర్తిగా దేవుడు. ప్రియులారా, హి ఈస్ ఫుల్లీ మ్యాన్ అండ్ ఆల్సో ఫుల్లీ గాడ్. ఇజ్రాయెల్లో సమాధుల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ద టూమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో గ్రేవ్స్ అండ్ టూమ్స్ ఇన్ ఇజ్రాయెల్, ఒలీవల కొండ మీద, కొండపై సమాధుల సముద్రం. అక్కడ అసలు వందలు వేల కొలది టూమ్స్ ఉండటం అనేటటువంటిది మనం చూస్తాం. ప్రియులారా, ఆ ప్రాంతంలో వెళ్ళినటువంటి వాడిగా నేను గమనించి ఉంటున్నాను. పొలంలో ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా వందలు వేల కొలది. అట్లా ముఖ్యమైనటువంటి సమాధులు, దావీదు యొక్క సమాధి కూడా ఉంటున్నది, అబ్షాలోము యొక్క సమాధి ఉంటున్నది. కాబట్టి యేసు సమాధి కనుగొనబడలేదు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగం ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు. 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు.
కాబట్టి ప్రియులరా, జీసస్ ద నో టూంబ్ ఆఫ్ జీసస్ ఫౌండ్ హీఈస్ నాట్ హియర్. అది ఖాళీ సమాధి ప్రియుల. మిగతా సమాధుల్లో అయితే ఎవరినైతే పాతి పెడతామో వాళ్ళు ఉంటున్నారు, కానీ యేసు ప్రభు యొక్క సమాధి ఇట్ ఈస్ ఎంప్టీ టూంబ్. అది ప్రత్యక్షంగా చూడటం అనేటటువంటి జరిగింది ప్రియుల. మరి ఖాళీ సమాధి హిస్టారికల్ గా ప్రూవెన్. మరి అంతేకాకుండా మరి ఈ యొక్క రిజరెక్షన్ గురించి ఎక్స్పెక్టేషన్స్, మరి స్త్రీలు మరియు ఆ శిష్యులకు ఒక రిమైండర్ పిల్లలు, జ్ఞాపిక. యేసు తన పునరుద్ధాన్ని వాగ్దానం చేశాడు, నేను తిరిగి లెగుస్తానని. ఆ రీతిగానే యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేవడం, నమ్మటానికి ప్రోత్సాహం పిల్లలు, ఎంకరేజ్మెంట్ టు బిలీవ్. మనము మరి వీ కెన్ బిలీవ్ ఇన్ దట్ వన్. వారు ఆ సంఘటనను చూచి వారికి ఒక నిరీక్షణ కలగటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి అంతేకాకుండా సాక్ష్యం ఇవ్వటానికి ఆహ్వానం ప్రియులారా, ఇన్విటేషన్ టు విట్నెస్. మనల్ని అందరినీ కూడా మనం ఏమి చూసామో, ఏవి విన్నామో వాటిని మనం ఇతరులకు చెప్పాలి. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మరి చూసినటువంటి ఐ విట్నెసెస్. మరి అంతేకాకుండా సాక్ష్యాలు చెప్పటం, అనుభవాలు, విన్నటువంటి, కన్నటువంటి అటన్నిటిని కూడా పిల్లారా. ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో, రండి ప్రభు పండుకొని స్థలము చూచి, కమ్ సీ ద ప్లేస్ వేర్ ద లార్డ్ లే. మరి ఇది ఏంటంటే అది అబ్జర్వేషన్ కోసం, పరిశీలన కోసం. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన అనుచరులకు కూడా ఆ పునరుద్ధాన్ని ధృవీకరించడం, టు కన్ఫర్మ్ ద రిజరెక్షన్ టు హీస్ ఫాలోయర్స్. ప్రియులారా, మనం ఆయన వెంబడించేటువంటి మనకు కూడా అదే అటువంటి పునరుద్ధానము మరి ధృవీకరించబడి ఉంటుంది. మనం కూడా ఆ రీతిగా లెగుస్తాం. ఒకవేళ చనిపోయినటువంటి వారు అయితే మొదట వారు లేవడం అనేటువంటి జరుగుతుంది. ఇట్స్ రియలీ అన్ ఎంకరేజింగ్ న్యూస్ ఫీలర్. ఆదరణనిచ్చేటటువంటిది, ఎంతో ప్రోత్సాహం ఇచ్చేటటువంటిది. మనకు దేవుని యొక్క బిడ్డలకు మరణం అనేటటువంటిది లేదు. మరి నిద్రించుచున్నటువంటి వారు తిరిగి లెగుతురు, ప్రభువునందు నిద్రించుచున్నటువంటి. ప్రభు పండుకొనిన స్థలం అనే ఇక్కడ రాసి ఉంటుంది. కమ్ సీ ద ప్లేస్ వేర్ ద లార్డ్స్ లే. కాబట్టి ఎన్నో సత్యాలు ఉంటున్నాయి, లోతుగా మనం గ్రహించాలి. మరి వాక్యాతల్లో మరి కొన్ని కామెంటేటర్స్ చూస్తే, ఫ్రాన్స్ అన్నటువంటి ఆయన ఖననం చూసిన వారిని ఉద్దేశించి, అడ్రస్డ్ టు దోస్ హూ విట్నెస్ ద బరియర్. ఆ క్లార్క్ అనేటువంటి భక్తుడు అన్నాడు, నో పాసిబిలిటీ ఆఫ్ డిసెప్షన్ ఇన్ అన్ అన్యూజ్డ్ టౌన్. మరి ఉపయోగించని సమాధిలో మోసం జరిగే అవకాశం లేదు. అది ఉపయోగించినటువంటి సమాధి, కొత్తది ప్రియుల. దాంట్లో ఆయన సమాధి వచ్చింది, ఏదో ఆల్రెడీ ఉన్నటువంటిది, ఉపయోగించినటువంటిది కాదు. అట్లాంటిది అయితే చెప్పవచ్చు, అది ఖాళీ అయి ఉండవచ్చు అని. సాక్ష్యం యొక్క ప్రాముఖ్యత మరి అది ద ఎంప్టీ టూంబ్ యాజ్ ఇర్రెఫ్యూటబుల్ ప్రూఫ్. ప్రియులారా, ఖాళీ సమాధి అనేటటువంటిది ఏ రీతిగా కూడా తిరస్కరించలేనటువంటి రుజువుగా అది ఉంటున్నది. మరి అంతేకాకుండా పునరుద్ధానం యొక్క అర్థము, మీనింగ్ ఆఫ్ ద రిజరెక్షన్, రుజువుగా ప్రియులారా, మరి పాపానికి చెల్లింపుగా యేసు మరణాన్ని ధృవీకరిస్తుంది ప్రియులారా. ఇట్ వ్యాలిడేట్స్ జీసస్ డెత్ యాజ్ పేమెంట్ ఫర్ సిన్. మరి పాపాలకు ప్రియులారా, సిలువ అంటే చెల్లింపు, పేమెంట్, ఫుల్లీ పెయిడ్, సంపూర్ణంగా ప్రియులారా. యేసు ప్రభు వారే మన కోసం ఆయన శిక్షించబడి ఉంటున్నాడు, చెల్లించి ఉంటున్నాడు పాపాలకు ప్రతిగా. మరి పునరుద్ధానం అనేటటువంటిది ఒక రకంగా ఒక రసీదు. మనం డబ్బులు కట్టినప్పుడు మనకు ఒక రసీదు ఇస్తారు. అదే రీతిగా యేసు ప్రభు శిలువ మీద చనిపోవటం అనేటువంటిది అది చెల్లింపు, పెయిడ్, ప్రాయచిత్త బలిగా మరి ఆయన అర్పించుకొని ఉంటున్నాడు. మనందరి యొక్క పాపం ఆయన మీద పడి ఉంటుంది, ఆయన భుజస్కంధాల మీద. మరి క్రాస్ అనేటటువంటిది మరి పేమెంట్ అయితే రిజరెక్షన్ రిసిప్ట్గా మనము అనుకోవచ్చు పిల్లారా. మరి ఇది ఆ స్త్రీలపై ఎంతో ప్రభావం చూపించి ఉంటున్నది. ఇంపాక్ట్ ఆన్ ద ఉమెన్. దేవదూత సందేశానికి ఒక కృతజ్ఞత పిల్లారా. అక్కడ మరి ఈ మాటలు చెప్పుచున్నది దేవదూత ఖాళీ సమాధిని చూడటానికి వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచింది.
మరి స్పర్జన్ అనేటువంటి భక్తుడు అంటున్నాడు, 20 మంది చెవిన సాక్షుల కంటే ఒక ప్రత్యక్ష సాక్షి ఉత్తమము. వన్ ఐ విట్నెస్ ఈజ్ బెటర్ దాన్ 20 ఇయర్ విట్నెసెస్. 20 మంది చెవిన విన్నటువంటిది నేను విన్నాను అని చెప్పే వాళ్ళకన్నా ఒక్కటి కళ్ళతో చూసినటువంటిది ప్రియులు ప్రత్యక్ష సాక్షి, ఐ విట్నెస్, ఐ సాక్షి, అది ప్రియుల చాలా ఉత్తమమైనటువంటిది, బెటర్. కాబట్టి ఎవరైనా సరే చెవితో విన్నటువంటి ఎక్కువగా గుసగుసలు లేకపోతే రూమర్స్ లేకపోతే ఇట్లాంటివి కాదు, కానీ కళ్ళారా నేను చూశాను, నా ఐ విట్నెసెస్, అవి ఎంతో మరి కోర్టుల్లో కూడా ఎంతో అవి ఉపయోగపడతాయి. ఐ విట్నెసెస్ ఉన్నారా అని చెప్పి. కాబట్టి ఆ ఖాళీ సమాధి నుంచి మనం ఏమి నేర్చుకుంటాము? మరి అబ్జర్వేషన్స్. తండ్రి యేసును విడిచిపెట్టలేదు. పిల్లల పరలోకపు తండ్రి ఎక్కడ కూడా నా దేవా నా దేవా అని చెప్పి ప్రార్థన చేసి అంటున్నాడు. ద ఫాదర్ డిడ్ నాట్ ఫర్సేక్ జీసస్. మరణము జయించబడింది. డెత్ ఈస్ కాంకర్డ్. మూడవదిగా యేసులో మనకు సజీవ స్నేహితుడు అంటున్నాడు పిల్లలు. We have a living friend in Jesus. What a friend we have in Jesus అని పాడుకుంటాం. He is truly our friend. ఫ్రెండ్ తన యొక్క ప్రాణాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి వాడు, ప్రేమించేటటువంటి వాడు, సహాయం చేసేటటువంటి వాడు, మన వైపే ఉండేటటువంటి వాడు నిజమైనటువంటి స్నేహితుడు. యేసు ప్రభు ప్రియులారా సజీవ స్నేహితుడు. ఈవెన్ నౌ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైనా సరే మనము ప్రభువును వేడుకున్నట్లయితే మన యొక్క మిత్రుడిగా మారిపోతాడు. ఈజ్ గోయింగ్ టు బి ట్రూ ఫ్రెండ్. ఆయనతో ఎప్పుడు కూడా మనం మాట్లాడవచ్చు, కన్వర్స్ చేయవచ్చు, కన్వర్జేషన్ కమ్యూనికేట్ చేయవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. ఇట్స్ మీనింగ్ఫుల్ టూ-వే కన్వర్జేషన్ ప్రియుల కమ్యూనికేషన్. మరి దీనికి ప్రియులాల ప్రతిగా మనం మరి సమయంలో పరీక్షించుకొని యేసు ప్రభు వారు ఈ దినాలన్నింటిలో కూడా ఆయన ప్రయాసపడితే చివరి దినాలు, కానీ మృత్యుంజడై అజేయుడిగా ప్రియుల లెగిసి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క మరి పునరుద్ధానపు శక్తిని మనం పొందాలా. లెటర్స్ అంతా కూడా మరి ఆ పౌలు భక్తులు, అపోస్తులు వాళ్ళందరూ కూడా పునరుద్ధారపు శక్తిని, పునరుద్ధానం గురించి పొందాలి. ఈరోజు మన జీవితాలకు అది ఒక నిరీక్షణ ఇస్తుంది. క్రైస్తవులకు అందరికీ కూడా ఇదే నిరీక్షణ. మనకు పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు మరలా ఆయన రానంటున్నాడు రెండవసారి. మరి ఈసారి రాజులకు రాజుగా, ప్రభులకు రాజుగా మనల్ని కూడా తీసుకెళ్ళటానికి యుగ యుగములు ఆయనతో ఉండేటటువంటి భాగ్యం. ఆ రీతిగా మరి ఈ యొక్క పునరుద్ధానమును మనం అర్థవంతంగా మరి దాన్ని గ్రహించి, మరి వారు ఏ రీతిగా దాని గురించి ఇతరులకు చెప్పి ఉంటున్నారో మనం కూడా ఈ యొక్క అనుభవ సాక్ష్యం ఇతరులకు పంచుకోవటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఓ గొప్ప నాయన, మీరు చేసిన త్యాగమును బట్టి, బలిని బట్టి, ఓ తండ్రి వందనాలు, స్తోత్రములు. ఈ దినమందు ప్రపంచం అంతటా కూడా పునరుద్ధాన దినముగా ప్రభు ఆచరిస్తాను నాయన. తండ్రి మీరు తండ్రి గొప్ప దేవ ప్రభు, మేము సజీవుడైనటువంటి ప్రభు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం నాయన. నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, పూజనీయుడు ప్రభు, స్తోత్రార్హుడు నాయన. ఓ గొప్ప నాయన, మీరే సహాయం చేయండి. వినచిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇంకా నిర్జీవంగా ఉన్నట్లయితే, ఇంకా అనేక సమస్యల్లో ఉన్నట్టయితే, ఇంకా ప్రభు దుఃఖ సముద్రంలో ఉన్నట్లయితే వారిని దర్శించండి. ప్రభు అంతా మాట్లాడండి. ఓ గాడ్ ఆఫ్ ఫాదర్, కంఫర్ట్ దమ్, కేర్ దమ్ ఆఫ్ ఫాదర్. మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకోండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ రిజర్రెక్షన్ డే. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి దీన్ని మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా అనేక పరిచర్యలతో వారిని ఎంకరేజ్ చేయటానికి ఇది దోహదపడుతుంది. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే ఈ నంబర్కు మీరు ఎల్లప్పుడూ కూడా కాంటాక్ట్ చేయవచ్చు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.